హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. 7కి అయితే వెళ్ళేసానండి. ఈరోజు సండే, నా పిల్లలకు కూడా ఎలాగ స్కూల్ లేదు కదా, నేను నిదానంగా చేసి పెట్టాను. సెట్ చేసి కొంచెం లేట్గానే వెళ్ళేసాను. నైట్ పడుకునేసరికి కూడా 10 అయింది. ఎందుకంటే సాటర్డే అయితే ఎలానో సండే కదా, కొంచెం లేట్గా పడుకోవచ్చు అనేది మాత్రం కొంచెం లేట్గానే పడుకుంటాను, కొంచెం లేట్గానే లేస్తానండి. ఇంట్లో పనులు అయితే పూర్తి చేశాను, కసుర్చాను, ఇల్లు తుడిచాను, స్నానం అయితే చేసేయాలి. మా హస్బెండ్ ఏమో ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ వస్తున్నారండి, చూడాలి. మా హస్బెండ్ రాక కోసం మా చూపు. ఈ వారం ఏమంత పట్టించుకోవాలి, అంటే పట్టించుకున్నాం, ఎప్పుడు వస్తామని అడుగుతూనే ఉన్నాం. కానీ వచ్చే ముందు ఇంకా ఎగ్జైటింగ్ కదా, ఎప్పుడు వస్తారు అనేసి ఫైనల్గా రేపు కానీ ఎల్లుండి కానీ అయితే వస్తా అన్నారు. చూడాలి, రేపు ఎల్లుండి వస్తారో మళ్ళీ కొన్ని రోజులు అక్కడే ఉంటారు. నీళ్ళైతే కాబెట్టేసాను, అవైతే తాగుతా ఉన్నాను. ఇంకా పిల్లలు కూడా అయితే లేచారండి. స్నానాలు అయితే ఏం చేయట్లేదు, జస్ట్ బ్రష్ అయితే వేయించాను, తిన్నాక స్నానాలు చేయొచ్చని. ఇంకా దోశలు అయితే పోస్తున్నాను, జొన్న దోశలు అయితే పోస్తున్నానండి. హెల్దీగా మావాడు ఆటలాడుతూ ఉన్నాడు. నువ్వేనయ్యా బంగారయ్యా, నువ్వే. అది నేను. ఈ మధ్య అయితే మా టీవీ బ్యాలెన్స్ అయిపోయి 1 వీక్ అయిందండి. మా పిల్లలు పాపం రోజు అడుగుతూనే ఉన్నారు. ఎందుకు అనేసి ఈ మధ్య మా హస్బెండ్ చెప్పైతే నేను వేయించలేదు. నిన్న కూడా అడుగుతుంది మా ప్రణతి, అమ్మ నాన్నకు చెప్పినవా బ్యాలెన్స్ ఇవ్వమని టీవీకి అంటే. వాళ్ళకు బోర్ అవుతా అంటే ఉదయాన్నే స్కూల్కి వెళ్తారు, వచ్చినాక హోంవర్క్ రాసుకుంటారు, తర్వాత టైం ఉంటుంది కదండి, 5 నుంచి 6, 6 నుంచి 7, 8, 9 వరకు. బోర్ అవుతామ్మా టీవీ బ్యాలెన్స్ వేయమమ్మా అనేసి అయితే చెప్తా ఉన్నారు. నాన్న వేస్తాడంటలేమ్మా అని చెప్తుంటే, సరే అమ్మా నాన్న వేస్తాడా, సరే ఏమను అని అయితే చెప్తా ఉంది. ఇట్లా నాన్న బిజీగా ఉన్నాడమ్మా అంటే బాగా అర్థం చేసుకున్నారండి. దేనికైనా మా ప్రణతికి ఏమన్నా కొనియాలన్నా కూడా ప్రజెంట్ అప్పుడు డబ్బులు లేవనుకో, ఒకవేళ నా దగ్గర డబ్బులు లేవమ్మా కొన్ని రోజులు ఆగమ్మా అంటే, సరేమ్మా మా నాన్న డబ్బులు వచ్చినాక నాకు అది కొనియమంటావా, సరే అనేసి అయితే బాగా అర్థం చేసుకుంటుంది. ఇంకా పేరెంట్స్ చెప్పినప్పుడు పిల్లలు అర్థం చేసుకుంటే పేరెంట్స్కి అంత మించి ఏం కావాలి చెప్పండి. కొందరు మొండిగా ప్రవర్తిస్తారండి, లేదు నాకు కానే కావాలి, నువ్వు కొనిస్తావా సస్తావా కొనిస్తావా అన్నట్టు మాట్లాడతారు. అలా ఉంటే పేరెంట్స్కి ఇంకా పీక మీద కత్తి పెట్టినట్టే ఉంటుంది. ఇంకా తప్పక ఏం చేస్తారు, అప్పు చేసే కొనిస్తూ ఉంటారు. మా పిల్లలు అయితే అలా కాదండి. ఇప్పుడు చిన్నపిల్లలు అనుకో, మరి ఏదైనా చిన్నప్పటి నుంచే కదా అలవాటు ఉండేది. ఇప్పుడు ఆ అలవాటు ఉంటే పెద్ద అయితే కూడా అదే అలవాటు వస్తుంది. ఇప్పుడు కొంచెం మంచిగా పేరెంట్స్ చెప్పింది అంటే పెద్ద అయితే కూడా అదే అలవాటు అయితే ఉంటుందండి. మా పిల్లలు అయితే చాలా బాగా అర్థం చేసుకుంటారు. సరే అమ్మా అనేసి అయితే బాగా అర్థం చేసుకుంటుంది. ఏమన్నా కావాలన్నా కూడా లేట్ కొనిస్తానన్నా కూడా వాళ్ళ తర్వాత నిదానంగా అయితే కొని చేస్తాడు కూతురు కోసం. అదో చెక్కి అక్కడ వేసుకోపో, వేసుకొని తిన్నాక స్నానాలు చెప్పిస్తా, ఓకేనా. ఇంకా పిల్లలు ఇద్దరికైతే స్నానాలు అయితే చేయించానండి. ఆయిల్ కూడా ఫుల్గా పెట్టేశాను, మొన్ననే పెట్టాను. ఇంకా ఆయిల్ చల్లగా ఉంది కదా, ఇందాక దోశ పోసాను కదా, ఆ దోశ ప్యాన్ మీద ఆయిల్ డబ్బా అయితే కొంచెంసేపు అయితే పెట్టేశాను, కరిగిపోయింది. ఇద్దరికైతే ఇంకా పూసేసి ఇంకా నేను మధ్యాహ్నం పూసుకుందాం అనుకున్నానండి. ఇంకా నేను ఇప్పుడైతే పూసుకోలేదు, జడేసుకున్నాను కదా ఉదయాన్నే. ఇంకా నేను కూడా సాయంత్రం అయితే పూసుకున్నాను. పేలు పడుతున్నాయండి ఏంటో పిల్లలకి. ఇంకా పేలు దువ్వానతో దువ్వేసి ఇంకా శుభ్రంగా జెల్ అయితే వేసాను. ఇంకా వేసేసి ఇంకా మా హస్బెండ్ బ్యాలెన్స్ అయితే వేశారు. ఇంకా టీవీ చూస్తూ ఉన్నారు. ఇంకా ఎగ్స్ అయితే లేవండి, ఈరోజు సండే కదా. ఇంకా చికెన్ అయితే నాన్ వెజ్ ఏం తెచ్చుకోవటం లేదు, మొన్న కనబర తెచ్చుకున్నాం కదా. ఇంకా మేము అసలు డైలీ తినలేమండి. అసలు ఒక పూట తింటేనే రెండో పూటకి ఎగుటి వస్తుంది. మాకు అంతగా తినాలని అయితే ఏం అనిపించలేదు. అంత నాన్ వెజ్ లవర్స్ కూడా అయితే కాదు మేము. ఇంకా బయటకు వెళ్ళేసి ఒక 1/2 డజన్ ఎగ్స్ అయితే తీసుకొని వచ్చాను. చాలా డేస్ అయింది, కార్తీక మాసం నుంచి ఇప్పటివరకు అసలు ఎగ్స్ కూడా తినలేదు. పిల్లలకు కూడా అయితే పెట్టలేదు. ఈ మధ్య జరాలనేసి ఇంకా మానేశాను. మొన్నటి వరకే మా స్వామి అయ్యప్ప దీక్ష తీసుకున్నారు కాబట్టి ఇంకా ఎగ్స్ కూడా అయితే తీసుకురాలేదు. ఈరోజు అయితే 1/2 డజన్ తీసుకొచ్చి ఒక పక్క అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తూ ఉన్నానండి, ఒక పక్క రైస్ కూడా అయితే పెట్టేశాను.
ఈరోజు మెంతి కూర వేసి అయితే ఆలు ఫ్రై అయితే చేస్తున్నానండి. ఒకరోజు ఒక అక్క చెప్పింది, ఇది యూట్యూబ్లో ఉందేమో చూద్దాం అనుకుంటేనే అట్లనే పోతుంది. వంట అంతా అయినాక చూశాను యూట్యూబ్లో ఉంది ఈ రెసిపీ, కానీ నేనైతే యూట్యూబ్లో చూసి అయితే చేయలేదండి. నాకు ఆ యొక్క ప్రాసెస్ అయితే చెప్పింది. నిజంగా మీరు అనుకోవచ్చు చేయకుండానే అదే యూట్యూబ్లో చూడకుండానే చేస్తున్నారనేసి, ప్రామిస్ అండి. ఒక్కొక్క ఇలా ఒలుస్తూ ఉంటే అక్క దీంతో పప్పు చేస్తారా అంటే, అవును పప్పు కాదమ్మా, ఇట్లా నేను ఆలు ఉడకనిచ్చి దాంట్లో అయితే వేస్తాను, చాలా టేస్ట్ బాగుంటుంది అనేసి అయితే చెప్పింది. ఒకసారి చేశానండి, ఇంకా నాకు కూడా బాగా నచ్చింది. ఇంకా ఆలు చేస్తే మెంతికూర అయితే కంపల్సరీ వేస్తాను. ఒక కట్ట తెచ్చానంటే ఒకరోజు ఫ్రైకి అవుతుంది, ఆలు ఫ్రైకి, ఒకరోజు పప్పు అయితే చేస్తానండి. పాలకూర తెచ్చినప్పుడు కూడా ఒకరోజు పప్పుకు చేస్తాను, ఒకరోజు ఏమో చపాతీకి చేస్తాను. తోటకూర చేసినప్పుడు కూడా ఒకరోజు పప్పుకి వేస్తాను, ఒకరోజు ఫ్రైకి అయితే చేస్తానండి. ఇంకా ఏ కూర తెచ్చినా అన్నిటికీ ఉపయోగపడేటట్లయితే చేస్తాను. ఒక కట్ట అయితే ఒకసారి అయిపోదు కదా. ఇలా మెంతికూర ఫ్రై అయితే ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా వస్తుందండి. ఆలు అయితే మీడియం సైజు కట్ చేసుకొని బాగా తాలింపు అయితే పెట్టుకోవాలండి. ఇంకా పిల్లలకైతే ఈ గ్యాప్లో అన్నం తినేటప్పుడు ఎగ్స్ వేసానంటే ఎగ్స్ తింటారు, ఇంకా అన్నం తినరు. అందుకనేసి ఇద్దరికి 1.5 ఎగ్స్ అయితే ఇట్లా పొడుగుగా అయితే కోసిచ్చాను. మళ్ళీ అలానే ఇచ్చానంటే అలానే తినేస్తారు, గొంతులో పడతాయి అనేసి ఒక 4 భాగాలు అయితే కోసిచ్చానండి. వాళ్ళు చక్కగా కూర్చొని తింటా ఉన్నారు. నేను ఇక్కడ ఇంకా వంట అయితే చేస్తూ ఉన్నానండి. ఇంకా పోపు పెట్టుకొని ఇంక అందులో ఉన్న ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇదంతా వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఆలును కూడా అయితే వేసుకోవాలండి. ఆలునే కొద్దిగా ఉప్పు అలానే పసుపు వేసి ఉడికించుకోవాలి. కారం అయితే ఇప్పుడే వేయకూడదు. అది ఆలు ఒక 50% ఉడికాక ఇది మెంతికూర ఉంటుంది కదా, మెంతికూర అయితే ఒక సన్నగా అయితే కట్ చేసుకోవాలండి. మెంతికూర కూడా వేసినాకైతే కొద్దిగా వాటర్ అయితే వస్తాయి. ఆ వాటర్ మొత్తం ఇంకెవరికైతే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే ఇది పచ్చి వాసన వస్తుంది, అదొక మదప వాసన వస్తుందండి, తినలేము. అందుకే బాగా అయితే మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ అయితే ఆకుకూర వేయకముందే వేయాలి. ఆకుకూర వేసినాక వేసామంటే ఆకుకూరలోంచి నీళ్ళు ఇంకా చాలా రిలీజ్ అవుతుందండి. అందుకే ముందుగానే ఉప్పు అయితే వేసుకోవాలి. కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చపాతీలోకి, రొట్టెలోకి, వీటన్నిటికైతే చాలా బాగుంటుంది. ఇంకా ఎలానో నేను ఈవినింగ్ రొట్టె చేస్తాను కాబట్టి ఇంకా చేసేసాను. ఇంకా అదంతా మగ్గాక ఆకుకూర కూడా ఇందులోనే ధనియా మసాలా అలానే కొంచెం కారం కూడా అయితే వేసుకున్నానండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసుకోలేదు. ఎలానో ధనియా మసాలాలో నాకు వెల్లుల్లి అయితే ఉంటుంది, కావాల్సిన వాళ్ళైతే వేసుకోవచ్చు. అవి కూడా వేసుకొని బాగా మంచిగా తిప్పుకొని ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఇంకా కొత్తిమీర కూడా అయితే వేసుకొని ఇంకా ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈరోజు చాలా త్వరగానే తినేసాము, 12 కల్లా తినేసాము. నిన్నటిది అదే మెంతికూర పప్పు అయితే కొద్దిగా ఉందండి, ఇంకా పప్పు మెంతికూర ఫ్రై వేసుకొని తినేసాము. ముక్క కూడా చాలా మంచిగా ఉడికింది. మావాడు ముక్క అనేసి ముక్కలే తినేసిండు. నా చేతులు చూపిస్తున్నాయి కదా, చాలా పగిలిపోయాయి, మరి గలీజ్గా ఉన్నాయి. నేను ఏమి యూజ్ చేయనండి లిక్విడ్స్. యూజ్ చేస్తే ఇది కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను, హిమాలయ అనేసి లోషన్స్ అయితే వాడను. కర్రీ టేస్ట్ మాత్రం బాగుందండి. ఎగ్ నేను వేసుకున్నానా, మా పిల్లలు నా ఎగ్ కూడా తినేసారు ఇద్దరు. సరే కదనేసి వాళ్ళకే ఇచ్చేసాను. ఎగ్స్ కూడా రోజుకు 2 కంటే ఎక్కువ. వాడేమో వాడి యానిమల్స్ తీసుకొని వాడితో ఆటలాడుతూ ఉన్నాడు. మా మేడమేమో ఇక్కడ ఫ్లాగ్ వేస్తుంది. ఇంకా సైడ్ ఎందుకు వేసేది, ఫ్లాగ్ ఎత్తుంటే మా వాడు వచ్చి అక్క జనగణమన ఏంటిది అది, ఫ్లాగ్ ఫ్లాగ్ ఫ్లాగ్. జై హింద్, జై హింద్. దేనికి పోలీస్కా, ఏడ చూసినావు రాసుకో. మమ్మీ ఒక్క నిమిషం ఖాళీగా ఉంటుందండి, ఆడుకున్నసేపు ఆడుకుంటుంది, తిన్నసేపు తింటుంది, టీవీ చూస్తుంది. బుక్స్ కంపల్సరీ పట్టుకోవాలి, ఒక్క చక్కనైనా బుక్స్ మీద బలపించండి. నువ్వు రాస్తావా, అబ్బో అక్క రాసిందని ఇంకా తమ్ముడు కూడా రాయాలంట జనగణమన. ఉందా నీ దగ్గర పేపర్? అక్కిస్తుందంటరా, అక్కిస్తుందంటరా పేపర్. అమ్మ దాంట్లో రాయకూడదమ్మా, అది పనికొచ్చే బుక్కు, అక్కిస్తుందంటరా. అది మీ మ్యామ్ కొడుతుంది, నాకేమో అక్క పేపర్ ఇస్తుందిరా. తావు. ఇదిగోండి ఈవినింగ్ టైంలో 4:30 అయితే అయిందండి. గ్రీన్ టీ అయితే పెట్టేశాను. ఇంకా బయట అయితే చల్లటి గాలికి అయితే కూర్చున్నాము. మామూలుగా అయితే కొంచెం చప్పగా ఉంటాయి, నేను కలకండ అయితే వేస్తానండి, కొద్దిగా వేస్తాను స్వీట్నెస్ కోసం. బట్టలు కూడా అయితే వాష్ చేశానండి, సామాన్లు కూడా అయితే కడిగేసాను. అయినా నాకు నీళ్ళు పోయకూడదు, మిక్సీ మాక
ఇంకా పిల్లలు అయితే కాసేపు బయటకు వెళ్ళేసి సైకిల్ అయితే తెప్పించుకొని వస్తాను ఒక 1/2 అవర్. వాళ్ళకి కాస్త రిలాక్స్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఇంకా నాకు పని ఏం లేదు ఈరోజు. ఒక 1/2 అవర్ అడిపోయి తొక్కుందరు ఇద్దరు. ఆడైతే వెహికల్స్ ఏం రావు. సరేనా? సరే, పర్ణిక కనిపిస్తే ఆడుకుందులే. సరేనా? ఏంటిది నీకు? ఏముంది చూపాను. ఏముంది? కచ్చి తెచ్చుకోపా. బోడా సీవిడి చూడు, మోత పెడతా కొడక. చాక్లెట్స్ వద్దంటే తింటా ఉంటావు. బెల్లం అవన్నీ ఖర్చు తెచ్చుకోపో. తిరగాలనా పాయితే చిన్నబో బండ్లు ఉంటాయి ఆడ, కార్లు వస్తాయి. ఒక్క రౌండ్ అటు, తర్వాత ఇట్టే ఆడుకోవాలి. సరేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్.